బాలు, మీనాలు సరదాగా ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు. అయితే ఎంతసేపటికి నన్నే తగ్గమంటావెందుకు? నువ్వే తగ్గొచ్చు కదా అన్నట్టు బాలు, అదేదో నువ్వే తగ్గొచ్చు కదా మీనా అంటూ, ఇక బాలు ఏమో చూసుకోకుండా పల్లీలు తింటూ ఆ పొట్టుని ఊదడము మీనా కంట్లో వెళ్ళి పడిపోతుంది. అయ్యో! కంట్లో పడిపోయిందా అంటూ మీనాని దగ్గరికి తీసుకొని కంట్లో ఊదుతూ ఉంటాడు. అంటే ఆ పోటు పోయేలాగా. మీనాని దగ్గరగా చూసేసరికి బాలుకి అదొక రకంగా అయిపోతుంది. మీనా కళ్ళార్పకుండా బాలుని అలానే చూస్తూ ఉంటుంది. బాలు ఏమో, ఏంటి దెయ్యంలాగా అలాగే చూస్తున్నావు, అమ్మో నా వల్ల కాదు ఇంకా అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు రవి, సుమతి ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటారు. సుమతి ఏమో పూల బుట్ట పట్టుకొని ఉంటే, ఇక ఆ సీన్ కాస్త కామాక్షి చూసి, ఓహో వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారా, అంటే ప్రభావతికి రెండో కోడలు సుమతియేనా, మీనా చెల్లెలేనా అంటూ ఫోన్ చేసి ఈ విచిత్రము ఈ విడ్డూరం చూసావా అంటూ మాట్లాడుతూ ఉంటే, ప్రభావతి అదేం వినిపించుకోకుండా, ఏంటొదిన బొత్తిగా రావడం మానేశావు, ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసా నీకు అంటూ ఉంటే, నీ రెండో కొడుకుని ఇప్పుడే చూశాను అంటూ సుమతి గురించి రవి గురించి తప్పుగా అర్థం చేసుకొని ప్రభావతికి చెప్తుంది. ఇంకేముంది, ప్రభావతి మీన మీద పోయి పెద్ద పెద్ద రచ